వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం సార్. నమస్తే అండి సిరి గారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉంటే ఎక్కువగా ఇటు కోర్టులో చూసినా లేకున్నా వార్తలు వింటూ ఉన్నా డివోర్స్ కేసెసే ఎక్కువగా వింటూ ఉన్నాం. అసలు అంటే వైవాహిక జీవితంలో మనందరికీ కూడా తెలుసు గొడవలు అనేవి కామన్. కానీ పెళ్ళైన కొద్ది రోజులకే విడాకుల వరకు వెళ్ళడానికి అంటే ఆ మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటారు? అంటే ఇంత తొందరగా డైవర్స్ తీసుకోవద్దు ఇంత ఇంత చిన్న చిన్న విషయాలకే అన్నప్పుడు మనం ఎలా ఉండాలి అంటారు సార్? ఒక వైవాహిక జీవితం బాగుండాలి అంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి అవసరం అంటారా? ఇప్పుడు ఒక మహాకవి రాసినట్టు తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు చేసిన బంధం అని ఒక పాట ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, ఎంత తొందరగా తుంచుకుంటే ఆ దేవుడు చేసిన బంధాన్ని కూడా తుంచేసుకుందాం, చిదిమేసుకుందాం అన్నట్టుగా తయారైంది నేటి ఆధునిక యువకుల యొక్క వైవాహిక జీవితాలు. రీసెంట్గా మనం ఒక న్యూస్ చూసాం సిరి గారు. ముఖ్యంగా పెళ్ళైన 3 నిమిషాలు జస్ట్ విత్ ఇన్ 3 minutes ఒక మ్యారిటల్ లైఫ్ కోర్టు ఆధారంగా ఒక మ్యారేజ్ చేసుకొని కోర్టు మెట్లు దిగలేదు, ఇంకా దిగుతుండగానే ఒక చిన్న భేదాభిప్రాయం వచ్చింది. వెంటనే పైకి వెళ్ళారు, వాళ్ళిద్దరు కూడా డివోర్స్ తీసుకున్నారు. ఇది కువైట్లో జరిగిన సంఘటన. సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో బాగా చక్కర్లు కొడుతుంది. మ్యారేజ్ చేసుకున్నారు కోర్టు హాల్లో మ్యారేజ్ చేసుకుని సబ్ రిజిస్ట్రార్ ముందు సైన్ చేసి కోర్టు మెట్లు దిగుతున్నారు. ఇంతలో ఈ అమ్మాయి తను వేసుకున్నటువంటి కాలి గౌను కాస్త మడత కాస్త అటు అవడం వల్ల తను స్లిప్ అయి కింద పడబోతుంటే ఆ పక్కన ఉన్న అబ్బాయి వెంటనే స్టూపిడ్ అని గట్టిగా తిట్టాడట. ఎప్పుడైతే గట్టిగా తిట్టాడు స్టూపిడ్ అని, నువ్వు నన్ను స్టూపిడ్ అని తిడతావా అని చెప్పి ఆ అమ్మాయి వీడికి పైకి వెళ్ళి, ఇంకా మ్యారేజే కొద్ది నిమిషాలు కూడా కాలేదు, నన్ను స్టూపిడ్ అని తిడతాను అంటే వీడు రేపు పొద్దున ఇంకా నన్ను ఏ రకంగా నన్ను బలహీనపరుస్తుందని చెప్పి వెంటనే ఎక్కడైతే సైన్ చేసిన సబ్ రిజిస్టర్ ఉన్నారో ఆయన పైకి వెళ్ళి, సార్ ఇతను అంటే నాకు ఇష్టం లేదు, ఇమ్మీడియట్గా మాకు డివోర్స్ ఇప్పించండి అని చెప్పి అడగడం కూడా జరిగింది. అంటే బహుశా మ్యారేజ్ అయ్యి ఇంకా వాళ్ళ సిస్టమ్స్లో కూడా వాళ్ళ డీటెయిల్స్ ఇంకా ఎంటర్ కూడా చేయలేదు, అప్పుడే డివోర్స్ లెటర్ రెడీ చేయడానికి కోసం చెప్పి అక్కడ ఉండే ప్రింటర్స్ కూడా రెడీ అయిపోయారు. అంటే ఇటువంటి వింత పోకడ్లు 2004లో ఇప్పటివరకు మనం చరిత్రలో చెప్పుకోవాలనుకుంటే అతి షార్టెస్ట్ అంటే మ్యారేజ్ చేసుకుని అతి తొందరగా డివోర్స్ తీసుకున్నారంటే 90 days అని చెప్తారు. అది చరిత్రలో ఉంది. 90 minutes మ్యారేజ్ డివోర్స్ తీసుకున్నారు. ఎందుకు మ్యారేజ్ తీసుకున్నారంటే పెళ్ళైంది 1.5 hours తర్వాత ఇమీడియట్గా ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఈ అబ్బాయి చాలా అనుచితంగా ప్రవర్తించాడని చెప్పి, ఆ అబ్బాయి కాస్త అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పి ఎప్పుడైతే ఆ అమ్మాయి పాయింట్అవుట్ చేసి ఇమీడియట్గా కోర్టు హాల్కి వెళ్ళి, నాకు ఇతనితో మ్యారేజ్ చేసుకున్నాను కానీ నా ఫ్రెండ్స్తో ఇతను చేసే ప్రవర్తన నాకు ఇతని మీద సరైనటువంటి విధానం లేదు, అతని యొక్క ప్రవర్తన విధానం బాలేదు కాబట్టి ఇమ్మీడియట్గా నాకు డివోర్స్ ఇప్పించమని చెప్పి అక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ గారికి ఆమె రాయడం, ఇమ్మీడియట్గా అతను ఇప్పించడం జరిగింది. ఇప్పటివరకు 90 minutes మనం షార్ట్ లిస్ట్ అనుకున్నాం, అటువంటిది 3 minutes వచ్చింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే శ్రీ గారు 3 minutes లో డివోర్స్ ఎంత దారుణం అండి. అంటే ఎందుకు మ్యారేజ్ చేసుకుంటున్నారు, ఎందుకు విడిపోతున్నారు కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందుకనే మనం ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లు పెట్టాం. మనం చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. మీరు, నేను, ముఖ్యంగా మన CEO నాగరాజు గారు అందరం కూర్చుని మనం చేసినటువంటి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చాలా సత్ఫలితాలు ఇస్తుంది. సిరి గారు 3 నిమిషాల్లో డైవర్స్ తీసుకునే సిచ్యువేషన్ దాకా వెళ్ళారు అంటే వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ లోపమైందంటారా, లేదు అంటే సరిగ్గా వాళ్ళు తెలుసుకోలేదు అంటారా? ఎలా చూడొచ్చు అంటారు? ప్రేమించడం వేరు, ప్రేమించిన తర్వాత వైవాహిక జీవితంలో అడుగు పెట్టడం కోసం మరికొన్ని విధి విధానాలు ఉంటాయి. ప్రేమించడానికి ఎటువంటి అర్హత లేదు. ఎవరితోనైనా ప్రేమించుకోవచ్చు. ఏ సందర్భం, వయసు తారతమ్యం కాకపోవచ్చు, పెద్ద చిన్న తారతమ్యం లేకపోవచ్చు. ఒకటే అర్హత, స్త్రీ పురుషుడు, ఈ 2 అర్హతలు చాలు ప్రేమించుకుంటున్నారు. కానీ ప్రేమించి 1 ఏడాది 2 ఏళ్ళు 5 ఏళ్ళు ప్రేమించి కూడా మ్యారిటల్ స్టేటస్లో అడుగు పెట్టేటప్పుడు మాత్రం కొన్ని విధి విధానాలు ఉంటాయి. ప్రేమించడం అంటే ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటారో, సహజీవనం చేసుకుంటారు, కొంతమంది ఎక్కడైనా ఉండొచ్చు. కానీ మ్యారిటల్ స్టేటస్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం తప్పనిసరిగా కొన్ని అర్హతలు ఉండాలి. అటు అబ్బాయికి ఉండాలి, అమ్మాయికి ఉండాలి. సర్దుకుపోయే తత్వం ఉండాలి. నేను సర్దుకుపోను అని చెప్పి ఎవరికెవరు అహంకారంగా ఉండడం వల్ల మిగిలేది వాళ్ళు చిన్నాభిన్నమైన కుటుంబాలే. రేపు పొద్దున పిల్లలు కూడా పుట్టారనుకోండి, ఇంకా ఆ వ్యవస్థ ఇంకా చిన్నాభిన్నం అయిపోతుంది. అందుకని ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఏం చేస్తున్నామంటే మనం డెఫినెట్గా వాళ్ళందరినీ కూర్చోబెట్టి వ్యక్తిగతంగా ఇండివిజువల్గా కౌన్సిలింగ్ చేస్తాం. తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తాం. కౌన్సిలింగ్లో తెలిసిపోతుంది వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుంటే కలిసి ఉండగలరా, ఉండలేరా అన్న విషయం. సో ఈ వేదిక ద్వారా నేను చెప్తున్నానండి, ఎవరైనా సరే బిఫోర్ మ్యారేజ్, మీరు లవ్లో ఉండేటప్పుడు బిఫోర్ మ్యారేజ్ డెఫినెట్గా మనల్ని సంప్రదించగలిగితే వాళ్ళ వైవాహిక జీవితం కొనసాగింపుగా ఉంటుందా, వాళ్ళ వైవాహిక జీవితం ఏమైనా అంతరాయాలు కలిగి ఉంటుందండి మనం కౌన్సిలింగ్ తెలియపరచవచ్చు. మన యొక్క కౌన్సిలింగ్ తీసుకొని డెఫినెట్గా మ్యారిటల్ స్టేటస్లోకి వెళ్ళడం అత్యుత్తమం. ఈ విషయం చాలా మంది చెప్పడం కూడా జరిగింది. వీలైతే మనం కొన్ని టెస్టిమోనియల్స్ కూడా తీసుకుందాం. అయితే దీనికి సంబంధించి నేను ఒక చిన్న కథను కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం కౌన్సిలింగ్లో వాడేటప్పుడు చాలా విషయాలు చెప్తాం, అందులో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చిన్న కథ ద్వారా. అది షార్ట్ లిక్ ఒక 1 minute మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది రామాయణం
సంబంధించింది. ఒకరోజు గుజరాత్ వడోదర రైల్వే స్టేషన్ దగ్గర ఒక పెద్ద మనిషి కూర్చుని అతను రామాయణం యొక్క ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిటింగ్ గ్యాప్ లో ఏం చేస్తానంటే ఒక పెద్ద ఆయన ఆ సిమెంట్ చెప్ట మీద కూర్చొని తన రామాయణం చదువుకుంటున్నాడు. ఆ పక్కన అప్పుడే పెండై వధూవరులు ఇద్దరు కూడా మెడలో దండలు కూడా ఇంకా మార్చుకోలేదు. ఆ దండలతోటే బహుశా వేరే వాళ్ళ అత్తవారింటికి అమ్మగారింటికి వెళ్తున్నారేమో బహుశా తెలియదు. వాళ్ళిద్దరు కూడా నూతన దంపతుల పక్కన ఉన్నారు. ఈ పక్కన సిమెంట్ చెప్ట మీద ఆ పెద్ద మనిషి రామాయణ పుస్తకం చూస్తున్నాడు. అయితే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ పెద్ద ఆయన అప్పటికే గుజరాత్ లో చాలా ప్రాముఖ్యం పొందిన అనేక వేల ప్రవచనాలు చేశారు. రామాయణ మహాకవి అనేక వందల వేల ప్రవచనాలు చేశారు. ఒక గొప్ప వ్యక్తి, ఆయన పేరు నర్సీ మెహతా. ఈ నర్సీ మెహతా గారు ఏం చేశారంటే ఆ పక్కన కూర్చొని నూతన దంపతులు ఇద్దరు కూడా ఇమీడియట్గా వీళ్ళని చూసి ఎన్నిసార్లు చూస్తాడు ఈ రామాయణ పుస్తకాన్ని, ఈయనేం పిచ్చివాడా, ఇప్పటికే కొన్ని వందల ప్రవచనాలు ఇచ్చాడు కదా, ఇంకా ఈ రామాయణ పుస్తకం మీద ఏం ప్రవచనాలు ఇస్తాడు అని వాళ్ళిద్దరు కూడా ఒక వెటకారంగా జోక్ వేసుకున్నారు. ఈ జోక్ విన్నటువంటి నర్సీ మెహతా గారు ఇమీడియట్గా జోక్ నవ్వి ఊరుకున్నారు. ఇంతలో ట్రైన్ రానే వచ్చింది. ప్లాట్ఫామ్ మీద ట్రైన్ ఆగింది. ట్రైన్ ఆగంగానే ఇద్దరు కూడా వెళ్ళడం జరిగింది. ఈ పెద్ద ఆయన కూడా ఈ నర్సీ మెహతా గారు కూడా ఈయన వెనక డోర్ నుంచి వెళ్తున్నారు. పెళ్లి అయినటువంటి దండలు ధరించినటువంటి ఆ దంపతి ఇద్దరు కూడా ఆ ముందు డోర్ నుంచి ఇద్దరు కూడా వెళ్తున్నటువంటి వ్యక్తి ఇద్దరు కూడా వేసి ఇంతలో ఏం చేశాడంటే ఆ అబ్బాయి ఇమీడియట్గా తొందరగా ట్రైన్ ఎక్కేశాడు. ఈ అమ్మాయి ఆ కొత్త శారీ కట్టుకోవడం వల్ల ఆమె ముందు వెనక పడుతూ కాస్త ఇంట్లో ట్రైన్ ఎక్కువసేపు ఆగదు, బస్సు 2 minutes అనుకుంటా వదోదర రైల్వే స్టేషన్లో ఆ అమ్మాయి తడబడుతూ అక్కడ పడిపోవడం జరిగింది. ఆ ప్లాట్ఫామ్ ట్రైన్ ఎక్కబోతూ ఆ తొందరపాటు అమ్మాయి పడిపోయింది. ఇమీడియట్గా ఆయన ఏం చేశాడంటే ఈ ముందు ట్రైన్ ఎక్కే అబ్బాయి మ్యారేజ్ చేసుకుని అమ్మాయికి చేయి పట్టుకొని గుంజుకుంటూ లాక్కుండా ఉన్నాడు. సరే పక్కన ఉన్న వాళ్ళు సపోర్ట్ చేశారు. ఆ అమ్మాయిని ఆ ట్రైన్ ముందు డోర్ నుంచి లోపలికి ఎక్కించడం జరిగింది. లోపలికి వెళ్ళారు. ఈలోగా ట్రైన్ సర్దుకున్నారు. ఆ కంపార్ట్మెంట్లో ఇద్దరు దంపతులు కూర్చున్నారు. లక్కీగా ఈ దంపతుల సీటు పక్కనే ఆ నర్సీ మెహతా గారి సీటు కూడా కనిపించింది. నర్సీ మెహతా గారు తన యొక్క సాలును సర్దుకుంటూ ఆయన ఒక మాట అన్నారు. ఏం బాబు, నువ్వు నన్ను కామెంట్ చేసావు కదా అక్కడ ప్లాట్ఫామ్ నిలబడినప్పుడు, ఈ రామాయణ పుస్తకాన్ని ఎందుకు చదువుతానని చెప్పి, ఇందుకే చదవాలయ్యా అని చెప్పాడు. ఎందుకు సార్ అడిగాడు ఆయన. అంటే ఏం లేదయ్యా, రామాయణం పుస్తకం చేతి తెలుస్తుంది తన భార్యని ఎలా చూసుకోవాలి అన్న విషయం మీద. రామాయణంలో ఏం జరుగుతుందంటే వనవాసం టైంలో ముందర లక్ష్మణస్వామి నడుస్తుంటారు, మధ్యలో సీతమ్మ తల్లి నడుస్తుంది, వెనక వైపు రామచంద్రమూర్తి నడుస్తారు. అంటే స్త్రీని తన రక్షణ కల్పించాల్సిన బాధ్యత అది. అంతేగాని తను ముందెళ్ళిపోయి వెనక సీతమ్మ తల్లిని వడివడగలేదు. మీరు ఎంటైర్ త్రోట్ రామాయణం వనవాస ప్రక్రియ మొత్తం చూడండి. ఎక్కడైనా మీరు చిత్రాలు చూడండి, బొమ్మలు చూడండి, సినిమాలు ఉన్నటువంటి ఏమైనా సన్నివేశాలు చూడండి. ముందు లక్ష్మణస్వామి నడుస్తుంటారు, వెనక మధ్యలో సీతమ్మ తల్లి ఉంటుంది, వెనక రామచంద్రమూర్తి ఉంటారు. ఇది యాక్చువల్ అంటే స్త్రీకి భారీగా ఉన్న వ్యక్తిని తను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత. ఆ యొక్క అరణ్యంలో ఎవరైనా రాక్షసులు ఇట్లాంటి వాళ్ళని కూడా రక్షించాల్సిన బాధ్యత, తన అర్ధాంగిని రక్షించాల్సిన బాధ్యత రామచంద్రమూర్తి ఉంది. కాబట్టి ఆ సన్నివేశం, ఆ ఫోటో మనకి ఏం చెప్తుందంటే తన భార్యని ఎలా చూసుకోవాలి అన్న సంఘటన తెలియపరుస్తుంది. సో ఇదే వృత్తాంతం నర్సీ మెహతా గారు చెప్తూ, నువ్వు ఇన్నిసార్లు అడిగావు కదా రామాయణ ఎన్నిసార్లు చదువుతారని, చదివిన ప్రతిసారి ఏదో ఒక కొత్త కోణాన్ని కనిపిస్తుంది. అంటే నువ్వు ఏం చేయాలంటే ముందుగా ట్రైన్ ఎక్కేటప్పుడు ముందుగా నీ భార్యని ముందుకెక్కించాలి, తర్వాత నువ్వెక్కాలి ట్రైన్, ఆమె ఏమైనా ఇబ్బందులు పడకుండా ఉండాలంటే. ఇది కరెక్ట్ పద్ధతి బాబు. ఈ ఒక్క సంఘటన తెలియాలంటే నువ్వు రామాయణం చదవాలని. నేను ఈ కథ ఎందుకు మీకు చెప్పాల్సి వచ్చిందంటే, మనం కౌన్సిలింగ్ వచ్చేటప్పుడు, ముఖ్యంగా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ వచ్చేటప్పుడు వాళ్ళకి పూర్తిగా మనం కౌన్సిలింగ్ చేస్తాం. వీళ్ళని నిజంగా ప్రేమించుకునేటప్పుడు 1 year 2 years 5 years వాళ్ళు ప్రేమించుకోవచ్చు. కానీ పెళ్లికి వీళ్ళకి అర్హత ఉందా లేదా, ఈ వ్యక్తితో అంటే స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ ఇద్దరు కలిసి పూర్తిగా తమ జీవిత భాగస్వామిగా తమ మ్యారిటల్ వైవాహిక జీవితాన్ని కొనసాగించగలరా లేదా, ఏవైనా ఒడిదుడుకులు ఉంటాయా, ఒకవేళ ఉన్నట్లుంటే వాళ్ళకి పూర్తిగా మనం కొంత రెమెడీస్ ఇవ్వడం, ఎలా కలిసి ఉండాలని మనం చెప్పే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా వీళ్ళిద్దరు కూడా చిన్న చిన్న కారణాలకు విడిపోకుండా ఒక మంచి హ్యాపీయెస్ట్ లైఫ్, ఒక హ్యాపీయెస్ట్ మ్యారేజ్ లైఫ్ పూర్తిగా డీల్ చేయాలంటే ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఎంటర్ అయితే మనం పూర్తిగా వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. దీని మీద సిరి గారు, ముఖ్యంగా మన CEO నాగరాజు గారు అయితేనేమి, మీరైతేనేమి, మన యాంకర్ సోషి గారు, అందరం కూడా కలిసి ఒక టీమ్గా మనం చేసిన కౌన్సిలింగ్ సత్ఫలితాలు 100% ఇచ్చింది. సో ఈ వేదిక ద్వారా నేను ఏం చెప్తున్నానంటే, డెఫినెట్గా మీరు ముందుకు రండి. మీరు మ్యారిటల్ లైఫ్లోకి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా మీరు ఒకసారి వచ్చి కౌన్సిలింగ్ వచ్చి అటెండ్ అయ్యి మీరు మ్యారేజ్ చేసుకుంటే డెఫినెట్గా 100% నేను చెప్పగలను సిరి గారు, మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. చిన్న చిన్న కారణాలతోటి కోర్టుల మీద మనం ఒత్తిడి తీసుకొచ్చి అక్కడికి వెళ్ళి మనం గంటల కొద్దీ డబ్బు వేస్ట్ చేసుకోవచ్చు, టైం వేస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేస్ట్ చేసుకోకుండా బిఫోర్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ మన దగ్గర రాగలిగితే మనం ఒక దిశ నిర్దేశం చేసే ప్రయత్నం అయితే చేస్తాం సిరి గారు. గ్రేట్ సార్. నిజంగా మీరు చెప్తూ ఉంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉంటే విడాకుల వరకు వెళ్ళిపోతున్నారు చిన్న చిన్న కారణాలతోటే. అంటే ఎవరైనా కూడా కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళకి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం. బికాస్ వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్కి ఉండాలి అన్నా, లేదు వాళ్ళ జర్నీ చాలా స్మూత్గా వెళ్ళాలి, విడాకుల వైపు వెళ్లకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం. సో అలా ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? నైస్
క్వశ్చన్ సిరి గారు. ఇక్కడ కిందన ఏదైతే స్క్రోల్ అవుతుందో ఈ నెంబర్ కానీ కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. డెఫినెట్గా వాళ్ళని మనకు టైం ఇస్తారు. ఆ టైం ఇచ్చినప్పుడు ఆ వ్యక్తిగతంగా వాళ్ళ పర్సనల్ ముందు ఫోన్ చేసి మాట్లాడండి. తర్వాత వ్యక్తిగతంగా వచ్చి మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళకి మనం కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ యొక్క మ్యారిటైల్ లైఫ్ స్మూత్గా హ్యాపీగా ఉండే ప్రయత్నం అయితే మనం చేసే అవకాశం ఉంటుంది. అసలు వాళ్ళిద్దరు కలిసి చేసి ఉండగలుగుతారా లేదా అన్నది కూడా మనం చెప్తాం. ఎందుకంటే వ్యక్తిగతంగా ముందు కౌన్సిలింగ్ చేస్తాం, తర్వాత జాయింట్గా కూర్చొని కౌన్సిలింగ్ చేస్తాం. కాబట్టి వాళ్ళలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా ముందే మనం కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా ఈ కింద కాంటాక్ట్ చేస్తున్న నెంబర్ కానీ కాంటాక్ట్ చేయగలిగితే ఒక మంచి లైఫ్ని డీల్ చేస్తారు. ఈ నెంబర్ మీ లైఫ్ని కూడా మార్చే అవకాశం కూడా ఉంటుంది సిరి గారు. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు.